నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, గవర్నర్ ప్రసంగంపై చర్చ. ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి, ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులు. శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ ఉద్దాన కిడ్నీ స్వచ్ఛ జల ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం. ఆదిలాబాద్ రిమ్స్ దగ్గర విద్యార్థుల ఆందోళన, డైరెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు. పార్లమెంట్లో ఘటనపై దర్యాప్తు ముమ్మరం, 7గురు ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు. శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శబరిగిరిలో బారులు తీరిన భక్తులు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఎన్నికను ఇవాళ సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించనున్నారు. స్పీకర్ను సీఎం, మంత్రులు, అధికార ప్రతిపక్ష సభ్యులు గౌరవపూర్వకంగా ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. అనంతరం స్పీకర్కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. స్పీకర్ చైర్ ఔన్నత్యం, స్పీకర్ గుణగణాలు, ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావిస్తారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు స్పీకర్. అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే 10 దినాలను ఖరారు చేస్తారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. మరోవైపు నిన్న పార్లమెంట్లో జరిగిన ఘటనతో తెలంగాణ అసెంబ్లీ సిబ్బంది అప్రమత్తమైంది. అసెంబ్లీ సమావేశాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కొత్త పాసులు జారీ నిలిపివేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
సోని మరో అరగంటలో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానున్నది. నిన్న ఏకగ్రీవకంగా ఎన్నికైనటువంటి స్పీకర్గా ఎన్నికైనటువంటి గడ్డం ప్రసాద్ను లాంఛనంగా ఈరోజు ప్రొటెన్షన్ స్పీకర్ ప్రకటించనున్నారు. ఆ స్పీకరును అధికారికంగా ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు, విపక్షాలకు చెందినటువంటి నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను చేరు వరకు మర్యాదపూర్వకంగా తీసుకొని వెళ్ళి అక్కడ బాధ్యతలు అప్పగించనున్నారు. అనంతరం ఆ స్పీకర్కు ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రసంగం చేసే అటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్లు కూడా మొన్న ప్రమాణ స్వీకారం చేయలేదు. వాళ్ళు రాజీనామా అనంతరం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేయలేదు. దాదాపుగా అంటే ప్రొటెస్టెంట్ స్పీకరు అక్బరుద్దీన్ నియమించడం వల్ల వాళ్ళు తొలి రోజు జరిగినటువంటి సమావేశాన్ని బహిష్కరించారు. ఈరోజు పూర్తి స్థాయి బాధ్యతలు స్పీకర్ తీసుకున్న తర్వాత గడ్డం ప్రసాద్ తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే దాదాపుగా 8 మందితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ బాధ్యతలు గడ్డం ప్రసాద్ స్పీకర్గా తీసుకున్న తర్వాత ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. అనంతరం బీఎస్ఏ సమావేశం కూడా ఉన్నది. అదేవిధంగా క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. రేపు గవర్నర్ ప్రసంగించేటువంటి ప్రసంగం పైన ప్రత్యేకమైనటువంటి క్యాబినెట్ సమావేశం ఉంది. దాన్ని ఆమోదించిన తర్వాత ఆ ప్రసంగ కాపీని గవర్నర్కు పంపే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపు గవర్నర్ ప్రసంగంతో పాటు గవర్నర్కు ధన్యవాదాల తీర్మానం కూడా ఉండే అవకాశం ఉంది. మరికొద్ది క్షణాలు అంటే దాదాపు మరో అరగంటలో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభించనున్నది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా 8 మంది అయితే పూర్తి బాధ్యతలు స్పీకర్గా గడ్డం ప్రసాద్ తీసుకున్న తర్వాతనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రొటెస్టెంట్ స్పీకర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఉండడం వల్లనే తాము ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. అయితే 11 గంటలకు గడ్డం ప్రసాద్ ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత 11:30కు బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది అసెంబ్లీకి సమావేశాల్లో హాజరై ఆ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉంది. అదేవిధంగా బీఎస్ఏ సమావేశంలో కూడా వాళ్ళు పాల్గొంటారా లేదా అనేది లేదు. అయితే ఇప్పటివరకు బీజేపీ ఎమ్మెల్యేలకు బీజేపీ అంటే ఎల్పీ లీడర్గా ఎన్నుకునే అవకాశం లేకపోవడం, అదేవిధంగా ఇప్పటికి కూడా ఎవరిని ప్రకటించకపోవడం వల్ల బీఎస్ఏ సమావేశానికి బీజేపీ నుండి ఎవరు హాజరవుతారు అనేటువంటి విషయం కూడా అంటే స్పష్టత లేదు. అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్కు వెళ్ళే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటివరకు బీజేపీ ఎమ్మెల్యేలు అంటే అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే బీఎస్ఏ సమావేశం ఉంది. అనంతరం క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. అయితే ఈరోజు మాత్రం గవర్నరు ప్రసంగం పైన క్యాబినెట్ సమావేశం ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మాన కాపీని పంపించే అవకాశం ఉంది. అనంతరం సమావేశం ముగిసే అవకాశాలు ఉందని చెప్పవచ్చు. సోని రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, తెలంగాణ కేబినెట్ సమావేశం స్పీకర్ ఎన్నిక తర్వాత ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. ఈ ప్రసంగంలో ఏ అంశాలను పొందుపరచాలి ఏంటి అనే దానిపైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి కూడా మొదట చెప్పడం జరిగింది. అయితే 6 పథకాల్లో భాగంగా ఇప్పటికే ఒకటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుతూ, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఇక మిగతా హామీలు ఎప్పట్లోగా అమలు చేయాలి ఏంటి అనే దానిపైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ 6 పథకాలు ప్రధానంగా మేము ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఈ 6 పథకాలను 100 రోజుల్లో అమలు చేయబోతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏవైతే ప్రభుత్వం అనుకున్నటువంటి పథకాలు ఉన్నాయో వాటి అమలుకు ఎప్పట్లోగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపై చర్చించి ఆ అంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంటుంది. అవే అంశాలను ఉభయ సభను ఉద్దేశించి కూడా రేపు గవర్నర్ ప్రసంగించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు. తెలంగాణ కొత్త ప్రభుత్వంలోని 6 మంత్రులు సచివాలయంలోని తమ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి బట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇంధన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను బట్టి స్వీకరించారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ నేతలు, అధికారులు. మరోవైపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరిస్తారు. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. గృహ ప్రవేశం అనంతరం బట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్లోకి గృహ ప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ హోమం కార్యక్రమంలో బట్టి దంపతులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చింది. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజా దర్బార్ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ప్రజాభవన్గా మార్చిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘ కాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలైన ఆట. అవును, ఈ మాటలన్నది ఎవరో కాదు, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సూటిగా అధికార పక్షాన్ని తాకాయి. మరోవైపు కేసీఆర్కు పనితనం తప్ప పగతనం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులు కూడా కాకముందే ఎందుకంత తొందరంటూ వీరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అభయహస్తం పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి అమలుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మొదటగా 2 హామీలను ప్రారంభించింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది. ఇక ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ హామీల అమలు విషయంపై పెదవి విరిచింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. అంతేకాదు కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలైన ఆట అంటూ కామెంట్ చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాత్రికేయులతో చిట్చాట్ చేసిన ఆయన సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందన్నారు. హస్తం పార్టీ హయాంలో ఏనాడు పద్దులపై చర్చ జరగలేదని విమర్శించారు. అసలు లెక్కలు వేసుకుని హామీలిస్తారా లేక హామీలిచ్చి లెక్కలు వేసుకుంటారా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామన్న ఆయన ఏటా కాగ్ నివేదికలిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరపతి ఇప్పుడు ఎక్కడికి పోయిందన్నారు కేటీఆర్. 24 గంటల్లో రుణమాఫీ అని రాహుల్ అన్నారని అది ఎటుపోయిందన్నారు. మొదటి కేబినెట్ మీటింగ్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. ఒక ఆయన నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలిస్తామని చెప్పారని, అన్ని ఎలా ఇస్తారన్నది చూద్దామంటూ చిట్చాట్లో వ్యాఖ్యానించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకొచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టయిందని విమర్శించారు. కేసీఆర్కి పనితనం తప్ప పగతనం తెలియదని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ అనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారని చెప్పారు. హౌసింగ్ స్కామ్లపై సిఐడి విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చిందని హరీష్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్ ముఖంలో కనిపిస్తోందన్నారు ఆమె. ప్రభుత్వం వచ్చి వారం రోజులు కూడా కాలేదన్న ఆమె అప్పుడే ఎందుకు అంత తొందర అంటూ ప్రశ్నించారు. అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులను పూడ్చివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు సీతక్క. కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయిందనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కానీ అధికారులు కానీ లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం. అదేవిధంగా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు. మేము కూడా తీస్తాం. అది మొత్తంగా ప్రభుత్వం వచ్చి వారం రోజులు కాకముందే 6 గ్యారంటీలపై అధికార పక్షం వర్సెస్ విపక్షం అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న వాదన వినిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓవర్లోడ్తో వెళ్తున్న చెరుకు లారీలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓవర్లోడ్తో వెళ్లటం వల్ల లారీలోంచి చెరుకు కింద ఎవరి మీద పడుతుందో అనే భయంతో ప్రజలు భయపడుతున్నారు. లారీలు సరిపడినంత లోడ్లో వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గుతాయని ప్రజలు అంటున్నారు. సత్తుపల్లి రోడ్లో హైవే మీద నిత్యం రద్దీ ఉండే ఆంధ్రా బ్యాంక్ దగ్గర లారీలోంచి చెరుకు జరిగింది. సీఐ మోహన్ బాబు చొరవతో పెను ప్రమాదం తప్పింది. నిలిచిపోయిన ట్రాఫిక్ను పోలీస్ సిబ్బంది మళ్లించి క్లియర్ చేశారు. We built an updates. For more updates, keep watching Swatantra News.